రాష్ట్రంలోని 10 జాతీయ రహదారులు విస్తరణకు నోచుకోనున్నాయి. రోడ్లపై వాహన రద్దీతో పాటు మున్ముందు మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని గుర్తించడంతో వాటి విస్తరణపై కేంద్రం దృష్టి పెట్టింది. ఆయా జాతీయ రహదారులను 988 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలోని 10 జాతీయ రహదారులకు విస్తరణ భాగ్యం కలగనుంది. వాహన రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఆయా జాతీయ రహదారుల్లో 988 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు వీలుగా సాధ్యాసాధ్యాల నివేదిక డీపీఆర్ రూపొందించేలా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. తాజాగా ప్రకటించిన 2025-26 వార్షిక ప్రణాళికలు ఈ రహదారులను చేర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అధికారులు డీపీఆర్లు సిద్ధం చేసి పంపిస్తే వాటికి ఆమోదం లభించనుంది. కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 380 కిలోమీటర్ల NH216ని 4 వరుసలుగా విస్తరించనున్నారు. ఇందులో కత్తిపూడి నుంచి కాకినాడ వరకు 27 కిలోమీటర్లు ఇప్పటికే 4 వరుసలుగా ఉంది. దీనిని 6 వరుసలు చేయనున్నారు. మిగిలిన భాగం ప్రస్తుతం 2 వరుసలుగా ఉండగా 4 వరుసలుగా విస్తరిస్తారు. కర్నూలు నుంచి నంద్యాల, కడప, రాయచోటి, పీలేరు, చిత్తూరు మీదుగా తమిళనాడులోని రాణిపేట వరకు ఉన్న NH40ని కడప నుంచి చిత్తూరు జిల్లాలోని రంగంపేట క్రాస్ వరకు 148 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కొడికొండ చెక్పోస్ట్ నుంచి సిరా వరకు 99 కిలోమీటర్లు 4 వరుసలు చేస్తారు. ఏపీ, కర్ణాటక సరిహద్దు నుంచి కదిరి, ముదిగుబ్బ మీదుగా అనంతపురం వరకు 86 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరిస్తారు. ఇందులో కదిరి, ముదిగుబ్బల వద్ద బైపాసులు కూడా ఉన్నాయి. పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడులోని కృష్ణగిరి సరిహద్దు వరకు 97 కిలోమీటర్లు 4 వరుసలు చేయనున్నారు. గుత్తి నుంచి తాడిపత్రి, ముద్దనూరు నుంచి జమ్మలమడుగు వరకు మొత్తం 69 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరిస్తారు. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వరకు 52 కిలోమీటర్లు 4 వరుసలుగా చేస్తారు. రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం మధ్య 3 చోట్ల 24 కిలోమీటర్లు, విశాఖపట్నం రాయపూరు మార్గంలో 13 కిలోమీటర్లు 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసలుగా విస్తరించనున్నారు. కావలి, కలిగిరి పట్టణాల వద్ద 20 కిలోమీటర్ల మేర బైపాసులు నిర్మిస్తారు. కావలి వద్ద చెన్నై కోల్కతా హైవేలో బైపాస్ ఉండగా కావలికి మరోవైపు దుత్తలూరు నుంచి వచ్చే హైవే 165 బీజీకి కూడా బైపాస్ నిర్మిస్తారు. దీనివల్ల కావలికి రింగు రోడ్డు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. కత్తిపూడి, ఒంగోలు, రాజమహేంద్రవరం, రామచంద్రపురం జాతీయ రహదారుల విస్తరణ కోసం డీపీఆర్ తయారీకి సలహా సంస్థల ఎంపికకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. మొత్తంగా 988 కిలోమీటర్ల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసేలా మోర్తు వార్షిక ప్రణాళికలో పేర్కొనగా ఇందులో 931 కిలోమీటర్లు 4 వరుసల విస్తరణ ప్రాజెక్టులే ఉన్నాయి.